వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీ తెలంగాణలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రాష్ట్రాల్లోని వాగులు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ముంచెత్తిన వర్షానికి వరద నీరు తెలంగాణలోని ప్రాజెక్టులకు వచ్చి చేరుతుంది. దీంతో తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాజెక్టులో నీటి మట్టాలు పెరిగాయి. ఏ ప్రాజెక్టులో ఎంత నీరుందనే వివరాలు చూద్దాం. కృష్ణానదిపై ఉన్న జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టుకు సామర్థ్యం 318.5 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 317.5 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఇన్ఫ్లో 76,000 క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టులో నుంచి అధికారులు 84,236 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 813 అడుగులకు చేరింది. ప్రస్తుతం 82,396 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా ప్రాజెక్టు ఇప్పట్లో నిండుకునే సూచనలు కనిపించకపోవడంతో అధికారులు నీటిని కిందికి వదలడం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం కేవలం 123 టీఎంసీలు మాత్రమే. ఇంట్లో 4,694 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా 8,480 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ పంట కాలువలకు అవుట్ఫ్లో 1,309 క్యూసెక్లు కాగా 7,125 క్యూసెక్ల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,066 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి వరద నీరు 19,000 క్యూసెక్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. అవుట్ఫ్లో ఏమీ లేదు. మిడ్మానేర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం కేవలం 5.57 టీఎంసీలు మాత్రమే ఉంది. మిడ్ మానేర్లోకి 236 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా 62 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 402 అడుగులు ఉంది. ప్రస్తుతం 2,800 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. అవుట్ఫ్లో ఏమీ లేదు. భద్రాచలంలో గోదావరి నది ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా అంటే 33.5 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువ 30.6 మీటర్లు, స్పిల్వే దిగువ 20.6 మీటర్లు, కాపర్ డ్యామ్ ఎగువ 30.3 మీటర్లు, కాపర్ డ్యామ్ దిగువ 20.15 మీటర్లు. ప్రస్తుతం అవుట్ఫ్లో 5.87 క్యూసెక్లు. ఇక వారం క్రితం స్వల్ప స్థాయిలో మొదలైన గోదావరి వరద ఉధృతి శనివారం సాయంత్రం నాటికి 3.75 లక్షల క్యూసెక్లకు చేరుకుంది. దీనికి ముందు రోజు మేడిగడ్డ దగ్గర ప్రవాహ తీవ్రత 3.41 లక్షల క్యూసెక్లు నమోదైంది. 6 రోజుల్లో వరద ఉధృతిని లెక్కించిన అధికారులు మొత్తంగా 73 టీఎంసీల మేర వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇది ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.